మోక్ష పంచమి విషయంలో పరిస్థితులు పూర్తిగా తలక్రిందులైపోయాయి. మోక్ష అంతట మోక్షనే ఈ బిడ్డ మనకొద్దు పంచమి తీయించేసుకో అనేంతగా మారిపోయాయి పరిస్థితులు. ఇక పంచమి ఏమో మోక్ష వచ్చి ఏం కాదు మన బిడ్డ గురించి బాగానే ఉంటుందిలే, ఎటువంటి లోపాలు లేకుండా పుడతారులే అనైతే చెప్తూ ఉంటే, ఇక పంచమి అసలు నిజం చెప్తుంది. నా కడుపులో పెరుగుతున్నది మా అమ్మ విశాలాక్షి అని చెప్పగానే, అంటే నాగజాతికి సంబంధించిన వాళ్ళే అని తెలియగానే మోక్ష ఒక్కసారిగా భయపడిపోయి పంచమికి దూరంగా జరిగి కూర్చుంటాడు. మొత్తం ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాడు. అంటే పంచమి పడుతున్న బాధలు, కష్టాలు, పాము నుంచి మనిషిగా, మనిషి నుంచి పాముగా మారుతున్నవన్నీ గుర్తు చేసుకొని మోక్ష చాలా దూరం వెళ్ళిపోతాడు. పంచమికి భయపడిపోతాడు ఒక క్షణంగా చెప్పాలి అంటే. ఏంటి పంచమి, నువ్వు చెప్పేది నిజమా అన్నట్టు షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. నిజం మోక్ష బాబు, నా కడుపులో పెరుగుతున్నది మా తల్లే అని చెప్పగానే ఇక మోక్షకి ఏమీ అర్థం కాదు. ఇక తను ఆల్రెడీ భయపడుతున్నాడు. పంచమిని నాగలోకం పంపించడానికి ఇష్టపడ్డాడు. అటువంటి తన బిడ్డ పుట్టి తన మీద ఆశలు పెంచుకొని తన నాగలోకం పంపించాలంటే ఇంకెంత బాధపడతాడు అన్నట్టుగా ఆ నిర్ణయం అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోతుంది. ఓ పక్క అంటే కరాళి ఫణీంద్రని నాగజాతికి సంబంధించిన వాడిగా కాకుండా గరుడ లోకానికి సంబంధించిన వాళ్ళలాగా మార్చేస్తుంది తన శక్తితో. అంటే గరుడ లోకం నుంచి గరుడరాజు దగ్గర నుంచి తీసుకున్న శక్తితో ఫణీంద్రకి గరుడ లక్షణాలు వచ్చేలాగా చేస్తుంది.